సో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నాయి అడగాలి అనుకుంటే ఆయనని అడగండి, ఆయన చెప్తారు. నా తరపున ఆయన చేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక నిమిషం అదేంటది ఇంతమంది మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ఆజాద్ గారు ఇప్పుడు మీ వ్యక్తి అలా వెళ్ళడం జరిగింది, ఎవరికి న్యాయం జరిగితే ఎవరి కోసం ఇప్పుడు ఇది పోరాటం అంటే మేము హెల్ప్ చేయడానికి వచ్చాము సార్. మీరు అది కరెక్ట్ కాదు. మీడియా ఇప్పుడు వెంటనే ఒకటండి ప్రూఫ్స్ లేకుండా ఒక తాళి కట్టారు అని చెప్తే మేము ఆ తాళి కట్టారు అని చెప్తున్నారు. తాళి కట్టినప్పుడు ఫొటోస్ ఉన్నాయా? తాళి కట్టినప్పుడు వీడియోస్ ఉన్నాయా? ఇక్కడ మీడియా ఏమైనా అయితే మీడియాకి దండం పెట్టి వెళ్ళడం ఏంటి? పరిస్థితి ఏంటండి, మీడియా ఎవరు కూడా రాదండి. మీరు లీడ్ చేస్తున్నాను అన్నారు, అడ్వైస్ తీసుకోవడానికి వచ్చారు, మీ ముందే వెళ్ళిపోతున్నారు, మీరు ఎలా అడ్వైస్ చేస్తారు? తప్పుడు సమాచారం చెప్పండి. అదే ప్రశ్న మీరు ఇలాంటి కేసెస్ చేస్తే మీ రెప్యుటేషన్ పోతుంది. ఎందుకంటే 4 గోడల మధ్య కాదు, ఇప్పుడు అఘోరి అనేది ఇంటర్నేషనల్ ఫిగర్ గా మారింది. తన మీద ఫస్ట్ వైఫ్ అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వైఫ్ అన్న ప్రూఫ్లు చూపెట్టాలి మీడియా ముందట. ఎందుకు వచ్చి మీడియా ముందట? మీ 4 గోడల మధ్యలో ఉండాలి. ఏ పొద్దు నుంచి మాకు ఎవరికి పని లేదు అనుకుంటున్నారా? 8 గంటలకి ఉంటున్నాం మేము. మామయ్య తర్వాత దిగాడు. ఒక్క నిమిషం ఆగు తమ్ముడు, ఆఫ్ చేయండి చెప్తాను. ఒక్క నిమిషం ఆఫ్ చేయండి. మీరు అడిగిన ప్రశ్నలే నేను అడిగాను. మామూలు మీడియా ప్రూఫ్ అడిగాం. మీరు అన్నట్టు యాజ్ అడ్వకేట్గా నాకు రైట్ ఉంది. నేను అడిగాను, అమ్మ మీరు తాలిబొట్టు కట్టారు ఏదైతే ఉందో అది ఎవిడెన్స్ ఉందా అని అడిగాను. అక్కడ జరిగింది ఏంటంటే ఎవిడెన్స్ అనేది ఈమె దగ్గర లేదు. ఏంటి అతను తీసుకున్నాడంట అతని ఫోన్లో, అంతేనండి? ఐఫోన్ లో తీసుకొని మీరు చెప్పండి, అక్కడ జరిగిందని చెప్పండి. మీ ఫోన్ తక్కువరెడ్డి 10,000 అట్లా ఫోన్ ఆయన దగ్గర ఐఫోన్ ఉంది. ఇప్పుడు చేసుకోండి. ఐఫోన్ లో తీసి ఇది మేము మీకు పంపిస్తాను చెప్పి, సరే ఇక అది పంపించడం అనేది లేదు. తీసిన మాట కాదంటే మేము తీసుకుంటా అంటే అద్దులే అవసరం లేదు, మీకు బాగా రావు, నాది ఐఫోన్ కాబట్టి బాగా వస్తాయి కాబట్టి నా ఫోన్ నుంచి మీకు పంపిస్తా అని చెప్పేసి. అయితే కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నార్మల్ గా పెళ్లి కాకపోయినా సరే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు నార్మల్ గా ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది కదా, అలా ఏమైనా ఫొటోస్ ఉన్నాయా? నార్మల్ ఫొటోస్ ఉన్నాయి. ఫోటో కూడా ఉంది. నేను ఇంకో మా మిత్రుడు ముగ్గురం దిగినాం. వాళ్ళిద్దరు కూడా దిగినాయి సపరేట్ ఫొటోస్. చెప్పాను కదా అక్కడ చెప్పాను కదా, మేము కూడా చెప్పాడు కదా రుద్రస్వామి. సిస్టర్ నేను ఒక 10 నిమిషాలు టైం ఇస్తే అది నేను తీసుకుంటాను, నాకు కూడా కావాలి కదా, పిటిషన్ తయారు చేయడానికి కావాలి కాబట్టి మాటలు కూడా మీరు ఉన్నారు కదా, అదే వాయిస్ రికార్డ్స్ కూడా చెప్పాను, పెన్ డ్రైవ్ ఇస్తాను. సరే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఇప్పుడు అఘోరి గారి ఫస్ట్ వైఫ్ ని కలిసారు కదా ఆజాద్ సార్, మీరు ఏం చెప్పింది ఫస్ట్? ఆమె అక్కడ ఏం పెట్టుకుంది మీకు? ఆమెని చూస్తాము ఇప్పుడే ఫస్ట్ టైం నేను, అంటే ఆమె నేను తెలుసు మా సీనియర్. ఇప్పుడు యాక్చువల్గా ఆమె వచ్చింది ఒక క్లయింట్ కానీ నా దగ్గరికి వచ్చారు, ఓకేనా? ఆమె జూనియర్ అడ్వకేట్ అయినప్పటికి కూడా క్లయింట్గా నా కేసు ఇవ్వడానికి వచ్చారు. దానికి సంబంధించిన ఏదో ఫీజు అది కూడా మేము మాట్లాడుకున్నాం, నా రైట్ నాకు ఉంటుంది. సో నేను మీరు అడిగిన ప్రశ్నలే కొన్ని అడిగాను. అంటే పొద్దున ఏం జరిగింది అనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మీది లైవ్ చూసా. పొద్దున అక్కడ ఏం జరిగింది, ఏదో అక్కడ జాగ్గిరిగుట్ట అక్కడ ఏం జరిగింది అనేది నేను లేను కాబట్టి ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు 15 నిమిషాలు మిమ్మల్ని ఎందుకు ఆపిన కారణం ఏంటంటే పప్పు విషయం ఏంటంటే అసలు ఏం జరిగింది వాటిని తెలుసుకోవాలి, లాయర్గా నాకున్న రైట్ అది. సో నేను తెలుసుకున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఆమె కొన్ని చెప్పారు, అవి కొన్ని మీ మీడియా ముందు నేను చెప్పలేను, తర్వాత చెప్తా. అయితే ఏంటంటే మీరు అడిగినట్టు ప్రశ్న అది ఏది ఫోటోలు అడిగా. తాలిబొట్టు కట్టే సందర్భంలో వైఫ్ అంటే అంతే కదా, తాలిబొట్టు అంటే అక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 కింద మంగళసూత్ర ధారణ, దానికి ఫోటోలు అవన్నీ కావాలి కదా, అవన్నీ నేను అడిగాను. అడిగితే అతను ఏంటంటే కట్టిన మాట వాస్తవమే, కాకపోతే ఫోటోలు అనేవి ఆయన ఐఫోన్ బాగుంటుంది అని ఇప్పుడు ఈయన చెప్పినట్టుగానే ఐఫోన్ ఏమన్నారు డైవర్ట్ చేశాడు అనేది వీళ్ళు చెప్తున్నారు. సరే అది బాగానే ఉంది. ఇప్పుడు మన సిస్టర్ అడిగినట్టుగానే ఇప్పుడు మీరు అడిగినట్టుగానమ్మా ఏంటంటే ఆ మామూలు జనరల్ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి మేము సేకరిస్తున్నాం, అవి ఫోన్లో ఉన్నాయి తీసుకొస్తున్నాం. అలాగే వాయిస్ ఉన్నాయి కదా, రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నాకు కూడా ఎవిడెన్స్ కావాలి కదా. సో మేము కూడా క్రిమినల్గానే సివిల్కి వెళ్ళాలనేది ఎవిడెన్స్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా పెన్ డ్రైవ్ అది అరేంజ్ చేస్తాం. అది కూడా నేను మీకు కావాలని నేను ఇప్పిస్తాను. ఫొటోస్ ఏదన్నా కూడా నేను మీకు ఇప్పిస్తాను, ఓకే? ప్రజెంట్ ఇప్పుడు జరిగిన సమావేశం మా మధ్య క్లయింట్కి అడ్వకేట్కి జరిగిన మీటింగ్ ఏంటంటే దీన్ని ఇంకా వేయలేదు కోర్టులో ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ హాలిడే ఉంది కదా, అంబేద్కర్ జయంతి కాబట్టి. రేపు నేను సాయంత్రం ఆలోచించి ఆ కేసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అది మీరు అన్నట్టుగానే సెక్షన్ 82 వస్తుందా, అంటే బిఎన్ఎస్ ఉంది కదా, బిఎన్ఎస్ అంటే బైగామి కింద వస్తుంది, మొదటి భార్య బతుకుండగా, ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుందా,
లేకపోతే అలాంటి సరైన సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ లేకపోతే అతను ఇట్లా మహిళల్ని, ఎందుకంటే మహిళలకు సంబంధించి మిస్బిహేవ్ చేయ అది ఏ విధంగా అనేది నేను ఇంకా నా యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలని ఆలోచనలో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పేది ఏంటంటే ఆ క్లయింట్గా నా దగ్గరికి రావడమే జరిగింది. ఒక అడ్వకేట్గా మాత్రమే నేను కేసు టేకప్ చేస్తాను, దాని మీద ఒకళ్ళతో ఆమెకు ఇవ్వడం జరిగింది. ఇదే జరిగింది. ఇంకా డీప్గా నేను ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఎప్పటికప్పుడు మీకు పాస్ చేస్తాను. ఇప్పటివరకు తను మాట్లాడింది కదా రూమ్ లో, దాదాపు నేను ఇప్పుడే హాఫ్ అన్ అవర్ వరకు మాట్లాడారు కదా. మీరు ఏం గ్రహించారు ఇప్పుడు అఘోరి ఫస్ట్ వైఫ్ లో ఏం గ్రహించారు, ఏం కావాలని ఆమె అంటున్నది? ఆమె ఏమంటుందండి, అదే జనరల్గా ఏంటంటే ఆమె డిమాండ్, ఇప్పుడు మాకు చెప్పిన డిమాండ్ ఏంటంటే బైగామి. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు భార్య బతుకు ఇంకా వివాహం చేసుకోకూడదు కాబట్టి అలా గనక సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ ఉంది, ఇవన్నీ ఎవిడెన్స్ కనుక ఉంటే దాని ద్వారా మేము మామూలుగా ఏదైతే క్రిమినల్కి వెళ్తామా, లేకపోతే ఏదైతే ఆర్సీఆర్ కొన్ని ఉంటాయిలేండి అది దానికి సంబంధించి అలాగా మేము ఫైల్ చేసుకుంటామా, లేదా ఇంకో రకంగా ముందుకెళ్తామా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఆ వర్షిణి గారు కూడా పరిచయం, అంటే వర్షిణి నాకు పరిచయం లేదు కానీ వాళ్ళ పేరెంట్స్ మాకు పరిచయం. ఎలాగంటే వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉంటారు, మాది విజయవాడ, మాకు కృష్ణలంక మరి. సో వాళ్ళకి మాకు 3-4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ విష్ణు వాళ్ళు ఉన్నారు కదా, యాక్చువల్ మాకు సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ ద్వారా పరిచయం. ఆ విష్ణు గారు మీద చెప్పాలంటే ఒక 15 days బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది. కాకపోతే నేను టైం ఇవ్వాలి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయి నాకున్న బిజీలో కొద్ది షెడ్యూల్లో. వాళ్ళు కూడా రేపు వస్తున్నారు, సాయంత్రం వస్తానని ఇప్పుడే ఫోన్ చేశాడు విష్ణు అన్నారు. ఓకేనండి. సో ఆయన కూడా వస్తున్నాడు. సార్ వాళ్ళు అక్కడ అది జరిగిందో నాకైతే క్లారిటీ తెలియదు, అది కూడా అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు, మేము మామూలు వీడియోలో చూస్తాం. ఒకసారి మరి వాళ్ళతో కూడా చూసి చేయడం, ఎందుకంటే గతంలో మీకు తెలియదేం కదా అందరికీ, అఘోరి గారికి అప్పుడు అదే ఆంధ్రాలో గొడవ అయినప్పుడు నేను డీజీపీకి లెటర్ రాశాను, మన ఛానల్ అన్నింటిలో కూడా వచ్చింది. డీజీపీ లెటర్ రాసి నేను ప్రొడక్షన్ ఇచ్చాను అప్పుడు. సో ఏమైందంటే అది ఇప్పుడు మరి ఇట్లా ఇతను నేను హైందవ సంబంధించి నేను వచ్చాను, సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాడు, ఎవరైనా ముందుకు వస్తారు, నేను ఆ విధంగానే వచ్చాను. కాకపోతే ఇట్లా మహిళల పట్ల ఇట్లా ఉండటము, ఇవి కొన్ని ఉండటం కదా, ఇవన్నీ ఉండటం అంటే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. మీరందరూ సపోర్ట్ చేస్తే ఆ సంబంధించిన మీరు అన్నట్టు ఫోటోలు కానీ ఆ వాయిస్ సంబంధించినవి కానీ అవన్నీ కూడా మనం మీరు ఇప్పుడు ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్, అఘోరి ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఇద్దరి మూలాలు విన్నారు కదా సార్, ఏం సిమిలారిటీస్ కాదు ఇక్కడ వాళ్ళ వర్షం నేను వినలేదండి, వినలేదు. ఇక్కడ ఇంకొకటి వర్షిణి విషయం ఇప్పుడు జనాల్లో 15 to 20 days నుంచి ఉంది. ఈ 15 to 20 days లో ఒక అమ్మాయితో ఉంటున్నాడని మీడియా అంతా కూస్తూ ఉంటే ఈ 20 days తర్వాత ఇప్పుడు నేను కూడా అదే ప్రశ్న అడిగాను, అది కూడా ప్రశ్న అడిగాను. ఇంకో డౌట్ మీకు రావాలి, మీ వెనక ఎవరన్నా వేరే కొన్ని హస్తాలు ఏమైనా ఉన్నాయా దాని ఆ తర్వాత డౌట్ అదే తల్లి. నేను కూడా అదే, నాకు కూడా ఐడియా ఉంటుంది కదమ్మా ఏంటి, నేను కూడా ఆ ప్రశ్న కూడా అడిగా. ఎందుకంటే ఇప్పుడు దానికి సమాధానం నేను చెప్తాను, నేను కాదు ఏం చెప్పాలి. ఎందుకంటే నేను అది కూడా అడిగా పప్పు, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను ఏమన్నానంటే అమ్మ మరి ఇన్ని రోజులు ఇప్పుడు కదా తల్లి, జనవరి 1 మళ్ళీ క్లారిటీ ఇస్తాను. జనవరి 1వ తారీఖు ఈమెకి తాలిబొట్టు కట్టాడని ఈమె చెప్పారు. ఇప్పుడు వచ్చిన ఆమె బాధితుల పేరు నేను మాట్లాడకూడదు, ఎక్స్ అనుకోండి, వై అనే వ్యక్తి, మీరు అక్కడ అర్థం చేసుకో, వై అనే వ్యక్తి అంటే వాళ్ళు, ఓకేనా. సో ఆ వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు తాలిబొట్టు కట్టాడని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే జనవరి 1 ఒక ఎక్స్ అనే వ్యక్తి తాలిబొట్టు కట్టడం జరిగింది, వై అనే వ్యక్తికి జనవరి 30 నాడు అంటే 1 month గ్యాప్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఈ వర్షం మీరు అంటే వర్షం ఏమన్నా ఇప్పుడు ఏమో చెప్పింది మీకు చెప్తాను, నాకైతే ఐడియా లేదు. అదే నాన్న ఒక్క నిమిషం, ఇప్పుడు ఈమె చెప్పింది నేను చెప్తాను. సో పోన్లే 13-20 మధ్య గ్యాప్ అయితే వచ్చిందిగా, 10-15 రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అది వదిలేద్దాం. ఇప్పుడు మీరు అన్నట్టు మా సిస్టర్ అన్నట్టు ఇప్పుడు వరకు కూడా ఇది ఎంత జరిగింది కదా, విషయం జరిగింది, బాగా పొక్కింది, లైవ్లు వస్తూనే ఉన్నాయి, అన్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు రావాల్సిన అవసరం ఏంటి అని నేను కూడా మిమ్మల్ని మీలాగా ప్రశ్నించాను. జరిగింది అదే కన్వర్సేషన్. ప్లస్ ఇంకోటి కూడా అడిగాను తల్లి, ఏమని అడిగిందంటే మీ వెనక ఎవరైనా ఉన్నారా, ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంది ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు బయటకు వచ్చారు అంటే ఆమె కొన్ని కన్నీళ్ళతో ఏడుస్తుంది, దానికి నేను చెప్పలేను కొన్ని. సో ఆమె ఏడ్చింది, ఆమె బాధ ఏందో చెప్పుకున్నారు, కొన్ని ప్రైవసీ ఉంటుంది, రైట్ టు ప్రైవసీ ఉంటుంది కాబట్టి అది కూడా నేను చెప్పలేను. సో ఆమె ఏడ్చింది, ఏదో బాధపడతాను. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మనకి ఇంకా కేసు అనేది ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అనేది ఉంటుంది కదా, దానికోసం అడుగుతాను. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం అమ్మ తల్లి నాన్న, ఇప్పుడు ఇంకేదన్నా అంటే మీరు అడిగారు కదా అమ్మ మాధురి గారు, మీరు అడిగారు కదా నాన్న, ఏమని అడిగారంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఎందుకు డిలే అయింది, ఎన్ని రోజులు చూస్తున్నప్పుడు లైవ్లో చూస్తున్నప్పుడు మీరు ఎందుకు రాలేదు, అలాగే నెక్స్ట్ ప్రశ్న మీ వెనక ఎవరైనా ఉన్నారా, ఆ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి దానికి ఆయన సమాధానం చెప్తారు. అది మీకు తెలిసింది మీరు చెప్పండి, తెలియకపోతే నో అని చెప్పండి. నెక్స్ట్ రేపు నేను అడిగితే మాత్రం పెట్రోల్కు వాటికి వీటికి కొన్ని కూడా డబ్బులు ఇవ్వమంటే పర్సనల్గా అంటే ఫోన్పే ద్వారా కొన్ని పంపినని చెప్పి అవునండి, 10 గుంటల భూమి ఏమో తీసుకున్నా ఆశ్రమం గురించి పెట్టాలి ఎక్కడ ఉంటే చూడు అని చెప్పిందంట. చెప్తే ఆమె సరే చూద్దామని ట్రై చేస్తే ఇక్కడ అక్కడ ఇక్కడ అనుకుంటూ తర్వాత నెట్టేసుకుంటూ
అసలు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మీ కోడలు ఇలా చేసిన సంగతి, అఘోరి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు సంగతి మీకు ఎప్పుడు తెలిసింది? నాకు జనవరి 1 రోజు హ్యాపీ బర్త్డే మరి ఇలా అఘోరి వస్తుందంటే ఆ అమ్మాయికి ప్రతిరూపం లేక కాళీమాత అఘోరకాల అని వస్తుంది కదా. అయితే నేను ఆమెని చూస్తే పెద్ద పెద్ద మనుషులే అమ్మని మొక్కుతురాను. మేము కూడా సరే కాళీమాత రూపం కదా అని అట్లా మొక్కదాం. సరే ఆమె హ్యాపీ బర్త్డే అంటుందట. అంటే మరి ఇంత క్లోజ్ ఎక్కడ తెలియదు. నాకు ఇట్లా ఫోన్ కాంటాక్ట్లు వచ్చిందంట. నేను కూడా ఎక్కువ ఫోన్ గురించి నాకు తెలియదు, ఈ టచ్ ఫోన్ల గురించి. అయితే ఆమె చెప్పిన తర్వాత సరే మరి మామయ్య మీరు కూడా రండి అంటే జనవరి 1 అట్లా అంటే డిసెంబర్ 31 నుంచి తెల్లారితే 5 జనవరి 1 ఆ రోజు హ్యాపీ బర్త్డే అని అంతా ఇట్లా కొండగట్ట వెళ్ళిందంట. ఇక కొండగట్ట నుంచి షార్ట్ కట్ రూట్లు ఉన్నాయని అవి కూడా నాకు తెలియదు. కానీ మంచిర్యాల అనే వాళ్ళ ఊరు అక్కడ ఉందంట. అటు నుంచి కొండగట్ట పైన నుంచి తిరిగి మళ్ళీ ఇటు రాగా హనుమాన్ టెంపుల్ కాడ ఆగి హ్యాపీ బర్త్డే చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే ఆమె కోసం అయితే కేక్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏమేం చేసింది, దండలు వేసింది. చెప్పినాం ఇంతకుముందు మీకు వీడియో. ఆ దండలు చూపించినాం. ఆ దండలు వేసింది. తర్వాత పసుపు కొమ్మ కట్టింది. ఈ పసుపు కొమ్మ ఎందుకు కడతారు? ఏదైనా దీక్ష ఇచ్చినా సరే, ఏదైనా ప్రేమతో గురు శిష్యుల బంధం ఉన్నా లేకుంటే అమ్మ బిడ్డ బంధం ఉన్నా ఏం చెప్తారు, దండలు ఇస్తారు. ఏమైనా చెప్పుకుంటారు అలా పద్ధతిలో, గౌరీ పద్ధతిలో, గురువు శిష్యురాల పద్ధతిలో. కానీ తాళి ఎందుకు కడతారంటే మామయ్య నేను తర్వాత చెప్తానులే అన్నది అమ్మాయి. అన్న తర్వాత ఫోటో ఎందుకు తీయలేదు అనేది ఇప్పుడు ఆ ప్రశ్న. ఫోటో కూడా తీసుకుందాం అనుకున్నాను. అంటే ఏంటంటే మీ ఫోన్లలో క్లారిటీగా రాదు. నాది ఐఫోన్, నేను ఐఫోన్లో తీస్తా అని చెప్పి మేము మీకు పంపిస్తా అని చెప్పింది. అంటే ఇక్కడ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే నమ్మినాం. ఇప్పుడు అదే సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా కొంచెం చెప్పాల్సి ఉందా, 15 నిమిషాల్లో ఏం కాదు కదా. నేనేమన్నా నాకు చెప్పాల్సి ఉంది ఏంటంటే ఈమెని, అంటే నాకు తెలిసిన వర్షన్, ఇంకా క్లారిటీ నేను మళ్ళీ సాయంత్రం మీకు మళ్ళీ చెప్తా కావాలంటే. ఇప్పుడు ఈమెని మభ్య పెట్టి ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళింది అనేది నాకు అనిపించింది. అంటే తాలిబొట్టు కట్టడం అది ఒకటే లీగల్ అంశాలు అనేది పక్కన పెడితే ఈమెను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం అంటే అదే దేవుడు ట్రాన్స్ లోకి తీసుకెళ్ళటం. అంటే ట్రాన్స్ అంటే నా ఉద్దేశం ట్రాన్స్ అంటే మీరు వశీకరణ అలాంటి పదాలు కాదండి. మీకు అర్థమవుతుంది కదా. ఒక అభిమానంతో ఇప్పుడు ఆమె ఇప్పుడు ఒక దైవం ఉంది. ఇప్పుడు అంత జరిగినా కూడా ఈ రోజు కూడా ఆయన కాలు మొక్కే పరిస్థితి ఉంది. నేను అనేది ట్రాన్స్ అంటే మీరు ఆ విధంగా కాదు, అంటే మభ్య పెట్టడం, ఇక మన భాషలో చెప్పడం మభ్య పెట్టడమో లేకపోతే దగ్గర తీసుకుంటామో అది ఏదైనా కానీ ఒక మనిషిని తీసుకురావటమా అది ఏదనేది ఆ రిలేషన్లో ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకేమైనా మిస్బిహేవ్ చేశారా ఇవన్నీ కొంచెం తెలియాల్సి ఉంది. మీ అమ్మాయికి ముందు నుంచి తన మీద అనుమానం ఉందా? రికార్డింగ్స్ అన్ని పెట్టుకుంది కదా, కాల్ రికార్డింగ్స్ అంటే వదిలేసి వెళ్ళిపోతుందని కానీ లేకపోతే ఏమేం చేస్తుందని కానీ డౌట్ ఉందా? వాళ్ళ ప్రేమలు పెళ్ళిళ్ళు అట్లాంటి ముచ్చట్లు కొన్ని ఏమన్నా ఉంటే వాళ్ళు పర్సనల్ గా మాట్లాడుకునేది మామూలుగా చెప్తారు. కాదు, అఘోరి అని చెప్పుకొని తిరుగుతుంది. అప్పటికే ఆమె ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పి మీడియాకు వస్తుంది. ఈ టైంలో పెళ్లి చేసుకున్నాను అని ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆమెతో ఎట్లా పెళ్లి చేసుకుంటావమ్మా అని మీరు అడగలేదా? అడిగిన తల్లి. ఏం చెప్పారు అప్పుడు? అడిగితే అని చెప్పింది ఏమన్నా అంటే ఇదే ఇప్పుడు ఈయన అడిగిండు కదా, ల్యాండ్ తీసుకుంటే ఆశ్రమం పెట్టేస్తా, నేను గోశాల పెట్టేస్తాం, ఇక్కడనే మనం ధర్మం కోసం ఏదో పోరాటం చేస్తా అని చెప్పిందంట. చెప్పి సరే నువ్వు కూడా నాతో ఉండొచ్చు అని ఇప్పుడు మీకు వాయిస్ రికార్డు కూడా ఒకటి వినిపించింది మీడియా. వాళ్ళ కూడా చెప్పింది మేము వస్తానే, సరే మీకు ఇంకా నీతో ఏమైనా డబ్బులు కూడా అయితే నీ అయినంతే చూడే వస్తున్నాను ఇక మీకు చెప్పింది. ఇప్పుడు మీకు తెలిసింది అది విషయం. ఎంత అడిగిందంటే డబ్బులు ఇక అవి ఇప్పుడు ఇక మీరు వాయిస్ గిట్ట రికార్డ్ అయినారు కదా, నాకు కూడా అంత క్లారిటీ లేదు. ఓన్లీ పెళ్లి వరకేనా, ఏమైనా శారీరకంగా ఏమైనా కలిసారా ఏమైనా చెప్పడం జరిగిందా? అవి నాకు చెప్తారు. గారు నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఇక్కడ కూర్చున్నారు, అడ్వకేట్ ని కలవడానికి వచ్చారు, కానీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె వచ్చి ముందరికి ఎందుకు మాట్లాడలేకపోతుంది, ఎందుకు ఆమె ఒకటి నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు అమ్మాయి ఎందుకు బయటకు వచ్చింది? వేరే ఇంకొక అమ్మాయి అట్లా కాకుండా ఉండాలి, మోసపోకూడదు అని చెప్పి వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు మీడియానే కాదు జనాలు క్వశ్చన్స్ భయపడి ఇట్లా దండం పెట్టేసి వెళ్ళిపోతే దాన్ని మనం ఏ విధంగా తీసుకొని ఇవాళ ఈ అమ్మాయిని కాపాడతాము సపోర్ట్ చేస్తామనే కదా వచ్చింది. పొద్దు నుంచి ఆమె పిలవగానే ఎందుకు అందరూ కూడా వచ్చింది. ఇట్లా ఒక అమ్మాయి అన్యాయం అయిపోయింది, మరి ఇంకొక అమ్మాయి కాకూడదనే కదా వచ్చినాము. మరి వచ్చినప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి. ఎక్కడ కలిసింది, ఏం కలిసింది, డబ్బులు ఏమి ఇచ్చింది, శారీరకంగా కలిసారా లేదా అతనికి తెలియదు అంటున్నారు. మరి అన్ని తెలిసిన అమ్మాయి వచ్చి మాట్లాడకపోతే జనాలు ఎవరు ఎలా నమ్ముతారు? మా మీడియాని ఎట్లా నమ్ముతారు? ఇవాళ అదే పప్పు నేను అడిగాను. అడిగితే కొంచెం ఏడుస్తుంది, బాగా డిప్రెషన్ ఏదో రకంగా ఉంది. ఆమె బిహేవియర్ కొంచెం బాగోలా, హెల్త్ బాగాలేదు సార్, ఏడుస్తుంది. సో నేను కూడా ప్రెజర్ చేయటం, మీరు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి అమ్మ మరి సాయంత్రం రమ్మని చెప్పాను. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదమ్మా, మీరు చాలాసేపు అయింది వచ్చి 2 hours అవుతున్నట్టు. అందుకని నేనేమన్నానంటే ఇంకా మళ్ళీ సాయంత్రం మీరు రండి, ఇంకా ఒకసారి మాకు కొంచెం ప్రైవసీ కావాలి కదా. సో దాని గురించి ఒకసారి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. నేను మీకు మన గ్రూప్లో పెడదాం, మేము గ్రూప్లో పెడితే మీరు వచ్చేసి
వాళ్ళు ఏది అడిగినా లేచిపోమ్మని నేను డైరెక్షన్ ఇచ్చాను అంటున్నారా? అలాంటిది అంత అలాగే సార్, మీరు ఇప్పుడు అంత వెళ్తుంటే అట్లా నాకు అంత ఆమె నాలెడ్జ్ అది కాదు, ఆమె వెళ్తున్నా మీరు ఆపేశారు కదా. మీరు అలా ఏమడుగుతారు? Is that a question that as an anchoring position you are asking that అమ్మాయి question? అలా అలా Being a అంటారు lady. అమ్మాయి. అదే don't argue with the ఆయన చెప్పింది ఏంటంటే you have to collect the evidences. అమ్మాయి And you have to support ఏం for పేరు the ఏం పేరు evidences. ఫస్ట్ టైం చూస్తాను. ఆ ఆగండి, అలంకృత విధంగా నేను discuss అలంకృత And don't argue with the law. ఆ స్వామి చెప్పింది ఏం ఏంటంటే పేరు? మీ పేరు ఏం పేరు? ఎవిడెన్సెస్ క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను అలంకృత అంటున్నాడు. ఒక్క నిమిషం అలంకృత ఒక్క నిమిషం టైం ఎంత అయింది ఇప్పుడు? పోయింది. ఒక మహిళ ఒక్క నిమిషం ఆమె ఏడుస్తుంటే ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు అడ్వకేట్గా నాకేముంటుంది, అమ్మ ఒక నిమిషం లంచ్ టైం అవుతుంది నేను వాళ్ళకి చెప్పేసి మళ్ళీ మీరు రండి అని చెప్తాం కానీ మీరు లేచి వెళ్ళిపోండి అనే అంత తెలివి నాకు లేదు. సార్, మీరు ఇంతసేపు మాట్లాడినాక మీ అందరు రిపోర్టర్లు కదా, మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? క్వశ్చన్ మార్క్ నేను క్వశ్చన్ చెప్పేది మార్కే ఉంది ఇంకా. అదే నేను మీకు చెప్పేది. ఇప్పుడు మాకు ఎంత టైం మేము మాట్లాడుకుంది ఎంత టైము? 15 నిమిషాల్లో ఆమె సగం 10 నిమిషాలు ఏడటం సరిపోయింది. నేను ఇంకా ఒక్క నిమిషం వినండి అలంకృత. ఆజాద్ గారు ఈ ఖచ్చితంగా అంటే నేను ఎప్పుడు కూడా మీకు ఇక్కడ అంతా సగం మంది నా ఫ్రెండ్సే ఉన్నారు. నువ్వు ఇప్పుడు పరిచయం మా ఇప్పుడు నేను మీ ఫేస్ ఇప్పుడు చూస్తున్నా. ఎవరైనా అడగండి, నేను చాలా ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో ఎంత పాజిటివ్ కూడా మీరు ఎవరైనా అడగండి. నేను ఏమంటున్నాను మీరు అమ్మ బుజ్జి అది అవునా కదరా? నేను ఏమంటున్నా మీకు కావాల్సిన ఫోటోలు అడిగారు ఇప్పుడు నన్ను, అంతే కదమ్మా? మాధురి గారి షీజ్ మై సిస్టర్, ఆమె మాకు పరిచయం. ఇప్పుడు ఆ ఫోటోలు అడిగారు, నేను ఫోటోలు మీకు కాదు, నేను మీ గురించి అడగట్లేదు, నా గురించి కావాలి కదా. నేను కేసు ఫైల్ చేయాలంటే ఫోటోలు కావాలి కదమ్మా. ప్లస్ ఆ రికార్డింగ్ ఎవిడెన్స్ అడిగాను, నేనే అడిగాను మీకు కాదు. అవన్నీ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు రాగానే నేను మీకు షేర్ చేస్తానని చెప్తున్నాను. సింపుల్. మీడియా సోదరులందరికీ నిజంగా కృతజ్ఞతలు. సనాతన ధర్మం ఒక సాధువునైన నేను అఘోరి అని చెప్పుతూ ఎల్లూరి శ్రీనివాస్ ముందుకు వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి ధర్మ ప్రయత్నం చేస్తూ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన తర్వాత కూడా నేను మీరు అడిగిన ఈ ప్రశ్నలన్నీ సమాధానాలు ఏంటంటే పెళ్ళి అని అంటే తాళి కావాలి, తాళి కట్టిన తర్వాత ప్రూఫ్ చూపించాలి. ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వర్షిని అమ్మాయి మెడలో కూడా తాళి లేదు. మీరు అది కూడా అందరూ చాలామంది తెలుసుకోవాలి. తాళి ఇంతవరకు ఆ అమ్మాయి చూపించలేదు నాకు కట్టిందని చెప్పి, చైన్ వేసాడు అన్నాడు అదన్నాడు. కానీ ఈయన గారు ఏంటంటే ఆ తాళి వేయడం చేత శారీరక వ్యామోహానికి వాళ్ళని ఒక విధమైన ఆకర్షణ మాత్రమే చేస్తున్నాడు. ఇదొకటి మీరు తెలుసుకోవాలి. ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే తాళి కట్టడం చేత వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంబంధం ఏర్పరచుకోవడం అనేది ఆయన పెట్టుకున్న ఒక ఏర్పాటు. ఇప్పుడు ఇంకో రెండో ఫోన్ వచ్చింది, ఇప్పుడు ఇంకో ఫోన్ కూడా వచ్చింది. బయట మాట్లాడేది ఏంటంటే కరీంనగర్లో ఉన్న అడ్వకేట్లు అందరూ కూడా ఈ విషయాన్ని మీద ముందుకు తీసుకెళ్ళండి అని అంటున్నారు. ఒక స్త్రీని కాపాడడానికని ఒక స్త్రీ బయటికి వచ్చి చెప్పదు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పెళ్ళయిందంటే ప్రూఫ్ చూపించండి, మీ ఇద్దరు శారీరకంగా ఉన్నారంటే ప్రూఫ్ చూపించండి అని చెప్తే ఆడపిల్లల మనసులు చాలా చాలా సున్నితమైనది. ఛానల్ వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఆ అమ్మాయి చెప్పట్లేదు అని అన్నంత మాత్రాన అబద్ధం అని కాదు. ఆవిడ మనసును చొప్పించే విధంగా మీరు మాట్లాడడం చేయకుండా వాళ్ళ మామయ్య గారు ఏ విధంగా రికార్డు ఉన్నది నాతో మాట్లాడింది, నిన్న నాతో గంటసేపు మాట్లాడిన రికార్డు ఉంది నా దగ్గర, మొన్న మాట్లాడిన రికార్డు ఉంది. ఏ స్త్రీ అయినా కూడా ఎల్లూరి శ్రీనివాస్ ఏమన్నా ఆయన పైనుంచి దిగిపడిన వాడు కాదు కదా. ఆయన గారు నా భర్త అని చెప్పి ఈవిడ వచ్చి చెప్పుకోవడానికి ఆయన ఎటు కాకుండా ఉన్నాడు, పురుషంగాన్ని దేవుడికి ఇచ్చాడు, పైన వృక్షోజాలు పెట్టుకున్నాడు, ఆయన కంప్లీట్గా ప్రాస్టిక్యూషన్ చేస్తున్నాడు అని చెప్పేసి పక్కనున్న వాళ్ళే చెప్పారు. మీ అందరికీ తెలుసు పింకీ అని. అలా డబ్బుల కోసం ఏ ఆడవాళ్ళు వచ్చారు? వర్షినిది వర్షన్ వేరు, మీరు అన్న వర్షన్లో. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం ఈ అమ్మాయి వచ్చిందని అన్నదానికి కూడా వేరే 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 అమ్మాయిలని ట్రాప్ చేసిన తర్వాత నన్ను పట్టించుకోవట్లేడు, నేను మాట్లాడితే నువ్వెంత అన్న వర్షన్ మాట్లాడినాడు అని ఒక కాలభైరవ విగ్రహం ఇచ్చాడు. ఆ విగ్రహం ఫోటో నా దగ్గర ఉంది. ఇచ్చి ఈ విగ్రహంలో నేను ఉంటాను చూసుకో అని చెప్పి వెళితే ఆ అమ్మాయి చాలా చాలా బాధపడి శ్రీనివాస్ ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు అని చెప్పినా కూడా వినకపోవడం వల్ల ఈ వర్షినికి ఈ అమ్మాయికి మధ్యలో వచ్చిన ఆ భిన్నత్వంతోనే ఇక్కడ దాకా గొడవకు వచ్చారు వీళ్ళు. వాళ్ళల్లో ముఖ్యంగా మీరు కూడా మీడియా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఛానలైజేషన్ కోసం హెవీగా మనం పోర్ట్రేట్ చేస్తే ఆమె నిజాలు చెప్పలేదు, భయపడి ఎందుకు పోతున్నది, అడ్వకేట్ గారి దగ్గరికి శివరుద్ర దగ్గర ఎందుకు వచ్చిందనంటే న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి స్వామి ఒక నెల నుంచి చూస్తున్నాం మీ నెంబర్ తీసుకోవడానికని భయం వేసి నేను ఫోన్ చేయట్లేదు అని చెప్పింది. అంటే ఒక ఆడపిల్ల ఒక సాధువుకు ఫోన్ చేయడానికి భయపడింది అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చి అడుగుతారు అనేది లేదు కదా. శారీరక సంబంధం అనేది గోప్యంగా ఉన్నది. ఎల్లూరి శ్రీనివాస్కి అంటే ఆయన తెలివి లేకుండా బిహేవ్ చేసేసి సాధు సంతులు ఇలానే ఉంటున్నారు అంటున్నారు కదా. నిన్న నేను మాట్లాడినంత కూడా ఎవిడెన్సెస్ ఏ అఘోరా కానీ ఏ సాధువు కానీ శారీరకంగా ముందుకు వచ్చి మేమే గొప్ప అని ఎవరు చెప్పరు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆడపిల్లల్ని మోసం చేసే అర్హత లేదు. పెళ్ళి వేరు, మన శాస్త్రంలో ఉన్న దాని విలువ పవిత్రత వేరు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక అఘోరాతత్వము ఎత్తేసేసి నేను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏంటి?
సనాతన ధర్మం అని అన్న తర్వాత, లోక కళ్యాణం అన్న తర్వాత ఆడపిల్లలతో పని ఏమిటి? ఈరోజు నాతో లైవ్గా మాట్లాడిన రికార్డు ఉంది. ఎల్లూరి శ్రీనివాస్ ఏమన్నాడు, తల్లి కూతుళ్ళ సంబంధం శివరుద్ర సాధువు గారు మీరంటే నాకు చాలా అభిమానము, నేను ఎప్పుడు అందుకే క్వశ్చన్ చేయను అన్న ఆడియో నా దగ్గర ఉంది. కరెక్ట్గా వారం తర్వాత మేమిద్దరం భార్యాభర్తలోనంటే మాట్లాడే ఆ నాలుకకే విలువ లేనప్పుడు అమ్మ ఒక స్త్రీ వచ్చేసి నన్ను ఈ విధంగా వాడుకున్నాడని చెప్తుందా ఈరోజు? అడ్వకేట్ గారు ధైర్యం చేసి ఏమన్నారనంటే, మేము కొందరికి ఇచ్చుకొని కొన్ని విషయాలు సేకరిస్తేనే కదా ఇప్పుడు కోర్టు వాళ్ళు కూడా తీసుకుంటారు. ఆ అమ్మాయిని మోసం చేసేసాడు అనగానే చట్టం తీసుకుంటుందా అమ్మ? తీసుకోదు కదా. ఇప్పుడు మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే అడ్వకేట్ గారు వారి యొక్క పర్యవేక్షణ చేసి డాక్యుమెంట్ పెట్టిన తర్వాత రుజువు చేశాక ఎల్లూరి శ్రీనివాసుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిందన్నారు, ఇంకొకటి మంగళగిరిలో ఉందన్నారు. ఈ విధముగా ఛానల్ వాళ్ళని ఎందుకు మేము పిలుచుకోవాల్సి వస్తుందంటమ్మా? మీరే కదా సనాతన ధర్మంలో మొదటి స్టెప్లో ఉన్నది. మీడియా ఛానల్ ద్వారా ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చెప్పు, మీరు ప్రశ్నలు అడగాలంటే అడగండి, జెన్యూన్ ప్రశ్నలు అడగండి. అది కాదు గురూజీ, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి? ఆ అమ్మాయి నోటితో ఏం చెప్తుందో ఆ అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది, మీకు తెలియదు, మీరు లేట్ వచ్చారు. కానీ ఆ అమ్మాయి షీ గివెన్ అ కంప్లీట్ డిస్కషన్. ఏమన్నది? తాళి చూపించింది, తాళి ఇలా చూపిస్తే అయిపోతుందా అని అంటున్నారు మీరు, వాస్తవమే కదా. ఆ అమ్మాయి అలా చూపించడానికి కూడా చాలా ఆలోచించింది. రేపటి రోజు నాకు నీకు ప్రశ్నలు అడుగుతారు, నా కుటుంబంలో నాకు అది కాదు క్వశ్చన్. యాజ్ ఎ అడ్వకేట్, తను కూడా జూనియర్ అడ్వకేట్ అంటుంది, ఈ మహిళల పట్ల ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇంత రకంగా అరాచకాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ January 1st ఆమె మ్యారేజ్ చేసుకున్నానని చెప్తుంది. బిఫోరే అఘోరి గురించి రకరకాల కథనాలు వచ్చాయి. అయినప్పటికీ పెళ్లి చేసుకునే అంత లీనియస్ ఎందుకు ఇచ్చింది? ఎవరిచ్చారు? ఈ అమ్మాయి. అలా ఉండదు, మాటల్లో అనేటివి అలానే ఉంటాయి, మీరు బాగా గమనించాలి. ఈ రోజుల్లో చాలా కేసులు పెండింగ్ ఏమున్నాయో చూడండి. అందమైన భార్యలు ఉన్న వాళ్ళందరికీ ఎందుకు పోయారు అన్న ఫస్ట్ క్వశ్చన్. మీరు అన్న క్వశ్చన్ చాలా వైల్డ్ క్వశ్చన్. అది ఎలా చేసింది అని అంటే అమ్మో దానికి 100 రకాల్లో బలహీనతలు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక సాధువును కాబట్టి నేను శారీరకమైన సంబంధాల గురించి అంత క్లియర్గా వెళ్ళను. మీడియా సోదరులందరికీ కూడా చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఒక సాధుతత్వాన్ని ఎత్తుకున్న ఎల్లూరి శ్రీనివాస్ ఒక విషయం కోసమే వచ్చాను. కానీ ఎల్లూరి శ్రీనివాస్ జీన్స్ టీషర్ట్ తెచ్చుకుంటే సమాధానాలు మీ అందరూ వేరే వాళ్ళు ఇచ్చేవారు. ఆయన పెట్టుకుని నేను బ్రహ్మ విష్ణు అని ఒళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని చితాభస్మం రాసుకొని చేసే ఈ అపవిత్రమైన పనులను ఆపడానికి మాత్రమే సనాతన ధర్మంలో మేమందరం వచ్చాము. మీరందరూ కూడా ఆలోచించాల్సిందంటే ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చింది, రేపటి రోజు రుజువులు అయితేనే కదా ఆ అమ్మాయి అబద్ధమా నిజమా కాదా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అడ్వకేట్ దాకా ఎందుకు వచ్చాము? మేము వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు కదా. అలా వెళ్ళడానికి మీరు ఆలోచించాల్సిన విషయం కూడా, న్యాయపరంగా విలువ కోసం వచ్చాము కాబట్టి అక్కడ న్యాయం ఉన్నదా లేదా అని జస్టిస్ చేసుకునే పరిస్థితుల్లో మీరు అందరు ఉన్నారు. కాబట్టి అడ్వకేట్ గారు కూడా ఏ కాగితం పెడితే ఆ కాగితం పెట్టి పోర్ట్రేట్ చేయడానికి రాదు కదమ్మా. ఆవిడ ఏమంటుంది, నన్ను శారీరకంగా కూడా హింస పెట్టాడు అని అంటే అంగం లేనివాడు ఏ విధంగా హింస పెడతాడని మనం అడగవచ్చు. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి మళ్ళీ ఇంకెన్నో విషయాలు చెప్తుంది, కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి మనందరం. మీరు కూడా అన్ని విషయాలు నిజ నిజాల నిర్ధారణ చేసుకున్న తర్వాత నన్ను అడగవచ్చును. ఆ అమ్మాయి ఒకవేళ ఎల్లూరి శ్రీనివాస్ చెప్పిన అమ్మాయి కాదు, ఈవిడ గారే ఏదో డబ్బుల కోసమో ఆశపడి బయటకు వచ్చింది అని మీరు ఒకవేళ అనుకుంటే నేనైతే సాక్ష్యంగా ఉన్నాను. మీరు ఏదో అన్నారని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి అయితే పారిపోయటం కాదు. నా పేరు శివరుద్ర సాధు, ధర్మం గురించి అని ఎన్నో విషయాలు ముందుకు వచ్చాను కాబట్టి అమ్మ మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అలా రాలేరు ఆడపిల్ల. ఎంతమంది ఆడపిల్లలు వచ్చారు చెప్పండి మీడియాలో హైలైట్ కావడానికి? లేదు అలా రారు, మీరు అనుకోవడం పొరపాటు. అదే అన్ని అడ్వకేట్ గారు ఇస్తారు, ఎవిడెంట్ గా మాట్లాడతారు. నేను కూడా ఎవిడెంట్ ప్రకారం కోసం వచ్చాను. ఒక ప్రశ్న సూటిగా, పెళ్లి అయింది అని చెప్పడానికి గల కారణం, ఎప్పుడైనా ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అంటే ఫోటోలు ఉంటాయి, తర్వాత ఒకవేళ రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుంటే రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, ఫోటో విజువల్స్ ఉంటాయి, ఇలాంటిది ఏమన్నా ఆమె చెప్పారా? శాస్త్రీయంగా మాట్లాడితే ఆడ మగ పెళ్లి చేసుకుంటే ఒక ప్రూఫ్, ఆడ చేసుకుంటే ఒక ప్రూఫ్, మగ చేసుకుంటే ఒక ప్రూఫ్ ఉంటుంది. ఎటు కానీ తింగరినాయాలు చేసుకుంటే ఏం ప్రూఫ్ ఉంటుంది? దొంగలకి ఏదైనా పెళ్లిగా ఎలా ఉంటుంది పెళ్లి? అది పెళ్ళి చేసుకున్నారు మీరు అన్నారు ప్రూఫ్ అంటున్నారు కదా. ఆయన చేసి ఈ దొంగ పనుల కోసమే ప్రూఫ్ లేదు. మీరు ఆలోచించాల్సిన విషయం కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు లీగల్గా వచ్చేవాడు అయితే ఎందుకు ఇంత హైడ్ అండ్ సీక్ చేసేవాడు? వర్షిని గురించి పెళ్ళి అన్నారు, ఆ వర్షినే నన్ను తల్లి అని అన్నది, అదే వర్షిని నన్ను భార్య అని అన్నప్పుడు అంత నాలుకకి ఆ విధంగా వచ్చిన ఆ ప్రశ్నలకి మీరు ఎలా అడుగుతారు? పెళ్లి అన్నట్టు ఎలా ఉంటుందంటే 5 రోజుల పెళ్లి ఆయన తీసుకున్నది. సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ గా కంటెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది? ఎవరు ఈమెకి ఇప్పుడు బాధ అవుతుంది, వేరే వాళ్ళు ఈ విధంగా ఈయనకి ఎక్కడెక్కడ పోతున్నాడు అని చెప్పేసి. ఇదే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, ఒక ఆడపిల్ల మోసం జరుగుతుంది కాబట్టి ఇంకో ఆడపిల్ల కూడా జరుగుతుందని ఆవిడ ధైర్యం చేసింది. మీరు ఆ ధైర్యాన్ని అప్రిషియేట్ చేయాల్సిన సమయము, రుజువు చేయాల్సిన సమయం ఇది. అంతేగాని వచ్చిన ఆవిడని మనం అడిగి వెనక్కి వెళ్ళి
చేయకూడదు అంటున్నాను స్వామి. సపోర్ట్ చేస్తాం కానీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు తనతో మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరిది ప్రేమ వివాహమా అండర్స్టాండింగ్ వివాహమా అసలు ఈయన ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? నేను అడిగిన ప్రశ్న ఆమె ఏమన్నదంటే కొందరు ఎలా ఉంటుందంట మీరు మేడం ఒక నిమిషం, మీరు చాలా అదే ఒక నిమిషం సార్, రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది, అవి చెప్పలేరు పక్కన పెట్టండి. ఇప్పుడు రైట్ టు ప్రైవసీ మీరు అడగకూడదు. ఒక నల్లగా దున్నపోతులా ఎర్రగున్న భార్య వచ్చింది అని అంటే ఎలా చేసుకున్నాము అని అడుగుతావు అమ్మను. మనసే చూసి రైట్ టు ప్రైవసీ రైట్ టు ప్రైవసీ ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే ఒక సైడ్ ఉన్న ఆడియోలు అన్నవి రిలీజ్ చేశారు కదా. కన్క్లూడ్ ఫర్ దట్ ఐ విల్ ప్రొవైడ్ బోత్ సైడ్ డిస్కషన్స్ యాజ్ ఎ మీడియా. ఒక సాధువులా నేను చెప్తున్నా చూడమ్మా, నేను కంప్లీట్ డాటా ఉంటేనే నేను ముందుకు దిగుతాను. అంత నాకేం సరదా తల్లి. ఈరోజు సాధు సంతులందరూ కూర్చున్నారు, ఫోటోస్ అన్ని డాక్యుమెంట్స్ అమ్మ ఇస్తాను. అడ్వకేట్ గారు కూడా అదే చెప్పింది కదా. ఈయన గారు ఎలా వెళ్తారు చెప్పండి, ఏం లేని ఈవిడ తీసుకోవాలి. చూసాను బ్రదర్, నేను కూడా చూసాను. మీ అందరికి చూపించాలి సార్. ఒక బాధ్యతగా చూపించకూడదు, మీకు తెలుసు కదా. ఇంకో విషయం అండి, మీరు ఎన్ని మాట్లాడినా ఎవరైతే అఘోరి ఫస్ట్ వైఫ్ అంటున్నారో ఆమె వచ్చి మైక్ ముందు మాట్లాడితేనే అవి నిజాలు తెలుస్తాయి. ఈ ప్రూఫ్లు పెట్టినా ఇవి పెట్టినా వేస్ట్ స్వామి. ఆవిడ కూడా కొంచెం మనము తీసుకెళ్తాం. నేను కన్క్లూజన్ ఇస్తాను. ఇప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, ఒక నిమిషం జస్ట్ నాకు ఇప్పుడే పరిచయం అమ్మ 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే ఆమె చెప్పింది నేను అడిగాను. ఎప్పుడు జనం అయితే పప్పు విన్నాను ఏంటంటే మాకు నవంబరు అప్పటికి మీడియాలో రాలేదు, అది కూడా అడిగా. ఈ మీడియాలో వచ్చిన తర్వాత మీకు పరిచయమా అంటే అప్పుడు దాకా అఘోరి అంటే ఎవరో తెలియదు కదా, ఈమె బాగా ఫేమస్ అయిన తర్వాత పరిచయమా లేకపోతే అంతకుముందు పరిచయం అని అది ఒక ప్రశ్న వేసాను నేను. అయితే లేదంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలోనే, అప్పుడు ఇంకా ఫేమస్ అవ్వలేదు. మాది కరీంనగర్ కాబట్టి మంచిర్యాల ప్రాంతంలో ఆమె ఎక్కువ తిరుగుతూ ఉండేది, అప్పుడు ఇంత మీడియాలో ఫేమస్ అవ్వలేదు. సో నాకు అప్పుడు పరిచయమే. అప్పటి నుంచే మాకు ఏదో ఇప్పుడు చెప్పింది కదా అలా మామయ్య గారు చెప్పినట్టు ఏదో వాళ్ళకి ఏదో సొసైటీ ఉందంట. తర్వాత అలాగే మన సనాతన ధర్మం మీద మేము పోరాడుతున్నాము, దాని మీద అప్పటి నుంచే నాకు పరిచయం. కానీ ఈ జనవరిలో పరిచయం కాదు, మీడియాలో ఫేమస్ అయిన తర్వాత నాకు పరిచయం కాలేదని అని చెప్పింది. ఒకటి మీరు ఆమె అడిగిన కొన్ని పర్సనల్ థింగ్స్ కొన్ని ఇవన్నీ ఏంటంటే కొంచెం ఒకసారి నేను మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత పిలుస్తాను. కరీంనగర్ కోర్టు నుంచి ఆయన జడ్జి గారు అంట మమ్మల్ని లైన్ లో తీసుకోండి, నేను ప్రొవైడ్ చేస్తా ప్రూఫ్స్ అన్నది. అంటే ఆవిడ ఇప్పుడు మీ అందరికి చెప్పేది ముఖ్య ఉద్దేశం ఇదంతా పెట్టడం ఏంటంటే ఒక్కదానికి ఒకటి బయటకు వస్తే మీరు అడగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అమ్మాయి ఇప్పుడే బయటకు వచ్చి ఒక్కటేసారి మీదికి వెళ్తే ఆమె నిజంగా పారిపోతుంది. ఇప్పుడు ఒక ఛానల్ ఉన్నది వెనకాలో వెళ్తున్నది, ఇప్పుడు మనకు ఆ హక్కు ఇవ్వలేరు కదా. ఇప్పుడు వాళ్ళు భయపడతారు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నాకు నాన్న లేడు, నేను ఒక్కదాన్నే, మా మామయ్య గారే అంటున్నారు కదా. ఇప్పుడు అందరూ ఆ విధంగా ధైర్యం చేసి రాలేరు కదా స్వామి. కాబట్టి ఏంటంటే ఎవిడెన్స్ తీసుకొచ్చి మేము ముందు పెడతాము, దాని తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో చూసి ఈ అడ్వకేట్ మీకు మీ విషయం అని కాదు, మీడియాకి ఎవిడెన్స్ అనేది అది ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు నేను ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా ఎవిడెన్స్ కావాలి కదా. సర్కమ్స్టాన్స్ ఎవిడెన్స్ అప్పుడైనా కావాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.